వనపర్తి నుంచి ఒక కట్టర్ హిందూ ఆటో నడపనికి సిటీ వచ్చిండు. ఆటో కూడా నడుపుతుండు. దాదాపు హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీలో. నిన్న అంటే ఒక 2 days బ్యాక్ అనుకోండి, ఆటో బ్యాక్ సైడు మన హిందూ ఒక మంచి స్లోగన్ రాసుకుండు. ఆ స్లోగన్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి ఒక్క వ్యక్తి హిందువే ఉంటాడు. మతం మారిన వ్యక్తి ఆయన అయ్యాని మార్చినట్టే ఆ విధంగా ఆయన స్లోగన్ రాసిండు, జై శ్రీరామ్ రాసిండు. దీంట్లో తప్పు ఏమున్నది? కానీ కొంతమంది ముస్లింలు ఆ స్లోగన్ని చూసి ఆయనకి ఆపి ఆర్గ్యుమెంట్ చేసినారు, ఆయనకి కొట్టనికి పోయినారు, ఆయనకి తిట్టినారు కూడా. మరియు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినారు ఆ ఆటో వ్యక్తి పైన. ఆటో వ్యక్తి పైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఆటోడికి ఫోన్ చేస్తాడు. నువ్వు ఎవరు, ఎక్కడుంటావు, ఏం రాసుకున్నావు ఆటో బ్యాక్ సైడ్ నీకు తెలుసా అని క్వశ్చన్ అడుగుతుండు. కానీ మన హిందూ అన్నాగా మాట్లాడుతుండం. చెప్పండి అన్న, ఏమైందన్నా, ఏం తప్పు రాసినా చెప్పండి అన్న అని ఆ విధంగా మాట్లాడితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ నీ అన్నా కాదు, నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆయన పోజ్ కొడుతుండు. గతంలో ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చినారు పోలీస్ అధికారులే. ఫ్రెండ్లీ పోలీస్ అంటే మంచి పదాలు వాడవచ్చు, కానీ సబ్ ఇన్స్పెక్టర్కి అన్న ఆ పదం నచ్చలే. ఈయన హిందూ ఉన్నాడా, క్రిస్టియన్ ఉన్నాడా, ముస్లిం ఉన్నాడా తెలియదు. కానీ ఆ విధంగా ఆయన మన హిందూ ఆటోడికి జవాబు ఇచ్చిండు. ఓకే, అయిపోయింది. కానీ ఇవాళ 5 times నమాజ్ చదువుకుంటారు. నమాజ్ చదువుకుంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ నమాజ్లో ఆ పదాలు ఏ విధంగా వాడుకుంటారు వీళ్ళు? ఈ ప్రపంచంలో అల్లా ఒక్కటే, ఈ ప్రపంచంలో ఏ దేవుడు లేడు అని ఆ విధంగా ఆ పదంని వాడుకుంటారు. మళ్ళీ ఇదే పోలీసు వాళ్ళకి దమ్ముందా పోయి ఆ నమాజ్ ఆపి ఆ మౌల్వి కానీ ఎవరైనా ఆ అలాస్మెంట్ చేసే వ్యక్తి పైన కేసు బుక్ చేసే పోలీసు వాళ్ళకి దమ్ముందా అడుగుతున్నా. కేసు పెట్టే దమ్ముందా అడుగుతున్నా. ఫోన్ చేసి బెదిరించి అట్లాంటి పదాలు వాడతారు కదా వీళ్ళు, అది వాడే దమ్ముందా అడుగుతున్నా. లేదు కదా. ఎందుకంటే హిందువుల పైననే దౌర్జన్యం చేయాలి, హిందువులకే ఒత్తాలే. ఇదే కదా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చేది ఇప్పుడు. ఇదే కదా, హిందువుల్ని ఒత్తాలి, హిందువుల్ని కొట్టాలి, హిందువుల పైన కేసులు పెట్టాలి, హిందువులకి జైలుకి పంపించాలి. ఇదే నేర్చుకున్నారు మన పోలీసు వాళ్ళు. కానీ 2 days బ్యాక్ జరిగిన ఒక సంఘటన, మొన్న మన బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఆల్ హిందూ సంఘాలు ఆటో హిందూ వ్యక్తి సపోర్ట్గా నిలబడి ఆయన పైన కేసు కాకుండా చూసినారు, ఆయనకి హెల్పింగ్గా నిలబడ్డారు. ఆల్ హిందూ సంఘాలకి నా హృదయపూర్వకంగా ధన్యవాదం. అదేవిధంగా పోలీస్ కమిషనర్ డీజీపీ గారికి నా ఒక నివేదిక. స్లోగన్ ఏం రాసిండి, ఏంది దానికి అర్థం చేసుకొని ఈ సబ్ ఇన్స్పెక్టర్ పైన యాక్షన్ తీసుకోండి. మీరు ఆ ఆటో వ్యక్తిని ఆపే ఆ వ్యక్తులు పైన మీరు యాక్షన్ తీసుకుంటారా? చూద్దాం.